నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. ఈరోజు చేయబోయేది మటన్ మసాలా ఎలా రెడీ చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. 1 కేజీ వరకు మనము మటన్ తీసుకుంటాం కదా, కేజీ వరకే నేను సరిపడా మసాలాను చూపిస్తున్నాను. అప్పటికప్పుడు మటన్ మసాలా పౌడర్ని రెడీ చేసుకొని వేసేసుకుంటే మటన్ మంచి ఫ్లేవర్తో టేస్టీతో చాలా చాలా బాగుంటుంది. ఒక కొబ్బరి చిప్పను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కొబ్బరి ముక్కలని వేసేసుకోవాలి. బిర్యానీ ఆకులని 2 వేసేసుకోవాలి. దాల్చిన చెక్క ముక్కలని వేసేసుకోవాలి. జాజికాయ ముక్క వేసేసుకోవాలి. అనాస పువ్వులు 2 వేసేసుకోవాలి. మరాఠీ మొగ్గ 1 వేసేసుకోవాలి. బిర్యానీ పువ్వును వేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో మంట చిన్నగా పెట్టేసుకొని దోరగా వేంపుకోవాలి. 2 నల్ల యాలకులను వేసేసుకోవాలి. 2 స్పూన్ల ధనియాలని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు మిరియాలని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 1 స్పూన్ వరకు సోంపుని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకొని లో ఫ్లేమ్లోనే వేంపుకోవాలి, మాడనీయకుండా. గుప్పడు ఎండుమిర్చిని వేసేసుకోవాలి. మీ కారాన్ని బట్టి వేసేసుకోండి. మటన్లోకి మనము కారం పొడిని వేయట్లేదు, మిరపకాయలను మాత్రమే గరం మసాలాలో వేసేసుకొని వేంపుకొని పౌడర్ని చేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు గసాలని వేసేసుకోవాలి. కారము ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువగా వేసేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తగ్గించి వేసేసుకోవచ్చు. మా కారాన్ని బట్టి మేము వేసేసుకుంటున్నాము. 1 స్పూన్ వరకు సాజీరను వేసేసుకొని దోరగా అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి, మాడనివ్వకుండా. లో ఫ్లేమ్లోనే మసాలాలన్నీ లో ఫ్లేమ్లో వేంపుకోవాలి, మాడనివ్వకుండా. మాడితే మటన్ టేస్ట్ పోతుంది. మసాలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లగా చేసేసుకోవాలి. మిక్సీ కప్పు తీసుకొని మసాలాలన్నీ చల్లగైన తర్వాత మిక్సీ కప్పులో వేసేసుకొని మూత పెట్టేసుకొని పైనగా పౌడర్ని చేసేసుకోవాలి. చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. మటన్ మసాలా అప్పటికప్పుడు రెడీ చేసి వేసేస్తేనే మటన్ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ కూర నేను చేసిన ఈ మటన్ మసాలా వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేసి నా వీడియోకి లైక్ కొట్టండి. మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.